గోంగూర ఒక కట్ట ఒలిసి నీళ్ళల్లో నానబెట్టి 10 సార్లు జాడించాను. తర్వాత అండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసి కరెక్ట్ మూత బాగా జాడించేసేసి వడకట్టేసి అలా ఊరికే నీళ్ళు పోయక్కర్లేదు. మళ్ళీ మీరు కరెక్ట్గా మూత పెట్టేసి ఉంచారనుకోండి, ఆవిరికి అదే మగ్గిపోయి ఇంత ముద్ద అవుతుంది. తర్వాత మీరు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఏదో ఒకటి వేసుకుని పచ్చడి చేసుకోవచ్చండి. వేయించి నేను ఈరోజు పచ్చిమిరపకాయలు వేద్దాం అనుకుంటున్నాను అండి. పచ్చిమిరపకాయలు నేను నూనెలో వేయించేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కొంచెం కరివేపాకు వేసి కొట్టేస్తానండి. తర్వాత ఉడికించిన గోంగూర వేసి కొట్టి ఫైనల్గా 4-5 ఉల్లిపాయలండి చక్కాపదిగా కొట్టేసి అనుకోండి, భలే బాగుంటాయి. ఆ గోంగూర ఇంకా సద్దనంలో మా అమ్మ కలిపి ముద్దలు పెట్టేవారు. నైట్ సద్దనం మిగిలితే గోంగూర పచ్చడి వేసి అసలు ఆ టేస్ట్ ఎవరు తింటున్నారండి ఇప్పుడు? సద్దనంలో ఈ గోంగూర పచ్చడి తింటండి బ్రహ్మాండం అండి. అసలు నేను ఈ పచ్చడిని మా వారు బాగా లైక్ చేస్తారు. ఒకటి ఎండుమిరకాయలు వేసి చేస్తాను, లేదా పచ్చిమిరకాయలు వేసి చేస్తాను. రెండు మా వారు నేను ఇద్దరం బాగా ఎంజాయ్ చేస్తాం మజ్జిగలో నడుచుకుంటా. ఇదండి కాకరకాయని రౌండ్గా కోసాను కదా, నూనెలో వేసి మూత పెట్టి మగ్గించాను. ఇంకా ఏం చేస్తాను, ఇంకా బాగా ఉడికినాక చేదు మంచిదే అండి, షుగర్కి మంచిదే. నా దగ్గర కొంచెం పప్పులు కూడా ఉంది, అది ఎప్పుడు శనగపప్పు, పచ్చికారం, ఎల్లిపాయ, జీలకర్ర కారం ఉంది, అది వేసి కారం వేసండి ఊరికే ఒక్క హాఫ్ మినిట్లో ఆపేస్తాను. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి, మూత పెట్టేసి ఉడికిస్తున్నా. నేను ఇలా ఉడికేటప్పుడే కాసిన ముక్కలు తీసి తింటానండి. చేదుగా తింటాం నాకు ఇష్టం, బాగుంటుంది. షుగర్కి మంచిదే. మా వారికి కాసిన ముక్కలు వేసి ఇస్తాను, తింటూ ఉంటారు. ఇదండి మా వారికి కొంచెం అన్నం వండాను. అన్నం అంటే అండి అది బ్రౌన్ రైస్ ఉండాలి, ఒక కప్పు వండాను. అన్నం వంచానండి, గంజి వంచాను. షుగర్ వాళ్ళకి అన్నం వంచితే షుగర్ అండి లెవెల్ తగ్గుతుందండి. మీరు అలాగే స్వీట్నెస్ తగ్గిపోయి అన్నం పాపం ఎక్కువ తిన్నా కూడా ఏమవ్వదు. దానికోసం కొంచెం అన్నం ఉంచాను, నాకు తర్వాత కడిగి పెట్టుకుంటా. ఇదండి ఇల్లు చదువుకోవాలండి. మా మనవరాలు ఇది వాళ్ళ ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి. ముందు వంట చేసి అనుకోండి, ఆయన ఆకలిస్తాను మీరు పడుకుంటారు. తర్వాత ఏమన్నా చదువుకోవచ్చు అంటే వంట చేయడానికి మజ్జిగ ఉసిరికాయ తాగేసా.